నమస్తే. మన జీవితానికి జ్ఞానం చాలా ముఖ్యం. అంటే జ్ఞానము అంటే ఏంటి? జ్ఞానము అంటే ఒకదాని గురించి మనకు అవగాహన. ఈ అవగాహన సరిపోతుందా? అంటే ఏదైనా మనము జ్ఞానాన్ని పొందితే దానికి ఒక ఉపయోగం ఉండాలి. అంటే జ్ఞానం ఎందుకు పొందుతాము? ఉపయోగం పొందడం కోసం. అంటే జ్ఞానము తెలుసుకుంటేనే ఉపయోగపడుతుందా? కాదు. జ్ఞానాన్ని కర్మ రూపంలో మార్చితే ఉపయోగపడుతుంది. జ్ఞానం అంటే ఏంటి? ఉదాహరణకి ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, దానికి ఒక ప్లాన్ తీసుకుంటాం. ఆ ప్లాన్ ప్రకారము ఇల్లును కడతాం. ప్లాన్ను ఎప్పుడు కూడా ప్లాన్ కోసం తీసుకో, ఇల్లు కట్టడం కోసం తీసుకుంటాం. అంటే ప్లాన్ అనేది జ్ఞానం, ఇల్లు కట్టడం అనేది కర్మ. ఇల్లును పూర్తిగా నిర్మించి ఇంటిలో ఉండడం అనేది ఉపాసన. అంటే జ్ఞానం ఎలాంటిదంటే ఒక ప్లాన్. అంటే దాని ద్వారా, ఆ ప్లాన్ ద్వారా మనం కర్మ చేయాలి. కర్మ చేస్తే అది ఉపాసన, అంటే ఫలాన్ని ఇస్తుంది. అంటే జ్ఞానం యొక్క ఫలం మనకు రావాలంటే మనం కర్మ చేయాలి. జ్ఞానమును జ్ఞానముగానే ఉంచితే, ప్లాన్ను పట్టుకొని తిరిగితే ఇల్లు కాదు. ప్లాన్ను ఇల్లు రూపంలో మార్చాలంటే కర్మ చేయాలి. అంటే జ్ఞానము కూడా ప్లాన్ లాంటిదే. అందుకే జ్ఞాన కర్మ ఉపాసన అన్నారు. జ్ఞానము ఎందుకంటే కర్మ చేయడం కోసం, కర్మ చేయడం ఎందుకంటే ఫలితాన్ని పొందడం కోసం. అంటే కర్మ మనకు ఫలాన్ని ఇవ్వాలి, ఫలాన్ని ఇస్తుంది. కానీ కర్మ చేయాలంటే జ్ఞానం కావాలి. ఫలం మనకు ముఖ్యం, దానికి మొదలు జ్ఞానం ఉండాలి, తర్వాత కర్మ, ఆ తర్వాత ఫలం వస్తుంది. ఈ ఫలము అధికంగా లభించాలంటే మనకు అధికమైన జ్ఞానం కావాలి, ఒకటి. తర్వాత జ్ఞానము అంటే మన ప్లాన్ అనేది కరెక్ట్ లేకుంటే మన ఇల్లు కూడా కరెక్ట్ ఉండదు. అంటే మనం గ్రహించే జ్ఞానము సత్యజ్ఞానం కావాలి. సత్యజ్ఞానం అయితేనే దాని ద్వారా చేసిన కర్మ మనకు సత్ఫలాన్ని ఇస్తుంది, లేకుంటే ఇవ్వదు. జ్ఞానము సత్యజ్ఞానం కావాలి. జ్ఞానము అంటే ఏదో ఒక విషయానికి సంబంధించిన పరిజ్ఞానమే కాదు, సత్యమైన జ్ఞానం ఉండాలి, యథార్థ జ్ఞానం ఉండాలి. యథార్థ దర్శనం జ్ఞానమితి. యథార్థమైన విషయమే జ్ఞానం అవుతుంది. యథార్థంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. కనుక సత్యమైన జ్ఞానాన్ని పొంది మనం కర్మ చేస్తే సత్ఫలం వస్తుంది. అంటే జ్ఞానం సత్యమైతే మన కర్మలు సత్యమవుతాయి, కర్మలు సత్యమైతే మనకు సత్ఫలం వస్తుంది. అంటే మనిషి అజ్ఞానమైన, అసత్య జ్ఞానమైన పొందడము, కర్మను పరిపూర్ణంగా చేయలేడు, సత్ఫలాన్ని పొందలేడు. ఈ జన్మ ఎందుకు వచ్చింది? మానవ జన్మ మనము సాధించడానికి వచ్చింది. ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించడం కోసం వచ్చింది. ఈ ధర్మార్థ కామ మోక్షాలను మనం సాధించాలంటే మనకు సత్యజ్ఞానం కావాలి. అంటే ఏది ధర్మం? ధర్మానికి సంబంధించిన సత్యజ్ఞానం.
ఏది అర్థం, అర్థానికి సంబంధించిన సత్యజ్ఞానం. ఏది కామం, దానికి సంబంధించిన సత్యజ్ఞానం. ఏది మోక్షం, మోక్షానికి సంబంధించిన సత్యజ్ఞానం. అంటే జ్ఞానము అంటే సత్యజ్ఞానం. సత్యజ్ఞానం అయితేనే అది జ్ఞానం. అసత్య జ్ఞానము అవిద్య అంటారు. అజ్ఞానమైన అసత్య జ్ఞానమైన మనకు లాభాన్ని ఇవ్వవు. సత్య జ్ఞానం మాత్రమే లాభాన్ని ఇస్తుంది. ఏదో ఒక జ్ఞానాన్ని పొందితే సరిపోతుంది, సత్య జ్ఞానాన్ని పొందాలి. ఏదో ఒక జ్ఞానాన్ని అంటే అసత్య జ్ఞానాన్ని పొందితే అవిద్యకు దారితీస్తుంది. అవిద్య దుఃఖానికి కారణం. అవిద్య అంటే అసత్య జ్ఞానం. ఒకదానికి ఒకటి చెప్పే జ్ఞానము అసత్య జ్ఞానం. ధర్మానికి బదులు అధర్మం చెప్పడం, అర్థానికి బదులు అనర్థాన్ని చెప్పడం, కామానికి బదులు దుఃఖాన్ని చెప్పడం, మోక్షానికి బదులు బంధాన్ని చెప్పడం అసత్య జ్ఞానం. ఇది అవిద్య. అంతకంటే అజ్ఞానం నయం. అజ్ఞానం మనిషిని న్యూట్రల్గా ఉంచుతుంది. అసత్య జ్ఞానం మనిషిని నెగిటివ్లోకి తీసుకెళ్తుంది. అందుకే అజ్ఞానము అసత్య జ్ఞానాన్ని వదిలేసి సత్య జ్ఞానాన్ని పొందాలి. ఆ సత్య జ్ఞానం ద్వారా మనము ఈ ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే విషయాల గురించి ప్రయత్నం చేయాలి. అది కర్మ అవుతుంది. నిజమైన కర్మ ఏంటిది? ధర్మం కోసము, అర్థం కోసం, కామం కోసం, మోక్షం కోసం చేసేదే కర్మ అవుతుంది. వేదం ఏం చెప్తుంది? ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించిన సత్య జ్ఞానాన్ని చెప్తుంది. ఆ సత్య జ్ఞానం ద్వారా మనము కర్మ చేస్తే, అంటే వేదాన్ని చదివితేనే ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధించవు. ధర్మార్థ కామ మోక్షాల కోసము ప్రయత్నం చేయాలి. వేదము లోపల ఏది ధర్మము, ఏది అధర్మము అని చెప్పబడింది. ఏది అర్థము, ఏది అనర్థం అని చెప్పబడింది. ఏది భౌతిక సుఖము, ఏది భౌతిక దుఃఖమో చెప్పబడింది. అంటే ఇది కామం. ఏది మోక్షమో, ఏది బంధమో చెప్పబడింది. అది చక్కగా తెలుసుకొని దానికోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నానికి సంబంధించిన జ్ఞానం కూడా వేదంలో ఉంది. ధర్మాన్ని ఎలా సాధించాలి, అధర్మాన్ని ఎలా నిరోధించాలి, అర్థాన్ని ఎలా సాధించాలి, అనర్థాన్ని ఎలా నిరోధించాలి, భౌతిక సుఖాలు ఎలా పొందాలి, భౌతిక దుఃఖాలను ఎలా నిరోధించాలి, మోక్షాన్ని ఎలా పొందాలి, బంధం నుంచి ఎలా విముక్తి పొందాలి, ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా సత్యంగా ఉన్నాయి. దాని స్వరూపాన్ని చెప్తుంది, దాని కర్మని చెప్తుంది. నా కర్మే ఉభయ దర్శనాత్ అని ఒక సూత్రం ఉంది సాంఖ్య దర్శనంలో. వేదము కేవలము కర్మనే కాదు, స్వరూపాన్ని కూడా చెప్తుంది. స్వరూపమే కాదు, కర్మను కూడా చెప్తుంది. అంటే ధర్మం యొక్క స్వరూపం ఏంటిదో వేదమే చెప్తుంది. ధర్మాన్ని ఎలా పొందాలో వేదమే చెప్తుంది. అర్థం యొక్క స్వరూపం ఏంటిదో వేదమే చెప్తుంది. అర్థాన్ని ఎలా పొందాలో వేదమే చెప్తుంది. కామం యొక్క స్వరూపం ఏంటిదో వేదమే చెప్తుంది. కామాన్ని ఎలా పొందాలో వేదమే చెప్తుంది. మోక్షము యొక్క స్వరూపం ఏంటిదో వేదమే చెప్తుంది. మోక్షాన్ని ఎలా పొందాలో వేదమే చెప్తుంది. ఈ కర్మ స్వరూపము రెండు సత్యంగా చెప్పేది వేదం. అందుకే ఈశ్వరుడు ఈ జగత్తును ఇవ్వడంతో పాటు వేద జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. ఈ జగత్తు మానవేతర ప్రాణులందరికీ, మానవులతో సహా అందరికీ పనికొస్తుంది. కానీ వేదం కేవలం మానవులకు పనికొస్తుంది. ఎందుకంటే మానవుడు మాత్రమే వేదాన్ని చదవగలడు. మానవుడు మాత్రమే ధర్మార్థ కామోక్షాలు సాధించగలడు. కనుక మనం ధర్మార్థ కామ మోక్షాలు సాధించాలంటే వాటికి సంబంధించిన సత్యమైన స్వరూప జ్ఞానము, సత్యమైన కర్మ జ్ఞానము మనకు కావాలి. ఒకవేళ సత్య జ్ఞానాన్ని పొందకుండా అసత్య జ్ఞానాన్ని పొందినా మనకు ధర్మార్థ కామ మోక్షాలకు బదులు
భోగయోనిలో జన్మ వస్తుంది. అంటే మానవ జన్మ కూడా రాదు, మానవేతర జన్మ వస్తుంది. దానివల్ల మనం వేదం చదవడానికి అర్హులం కాదు, ధర్మార్థ కామమోక్షాలు సాధించడానికి అర్హులం కాదు, అర్హత కోల్పోతాం. మనిషి, అందుకే వేదం చెప్తుంది మనుర్భవ అని చెప్తుంది, మనుషుడవు కమ్ము అని చెప్తుంది. అంటే మనిషి కావాలంటే జ్ఞానం కావాలి. మనుష్య రూపేణ మృగచ్చరంతి అన్నాడు భర్తృహరి. అంటే మనం జ్ఞానం పొందకుంటే మృగాలమే. మనిషికి మానవేతర ప్రాణులకు తేడా ఏముంది? జ్ఞానమే. ఆ జ్ఞానము మనము పొందకున్నా మళ్ళీ ఈ రూపం మాత్రము మనిషిది ఉంటుంది, కానీ పశువులానే ఉంటాం. మనము మనుషులమై ధర్మార్థ కామ మోక్షాల కోసము ప్రయత్నం చేసి వాటిని సాధించి దేవతలం కాగలం. దివ్యత్వం అంటే ఏంది? దివ్యత్వం అంటే జ్ఞానం. ఈశ్వరుడు పుణ్యకర్మలు చేసుకుంటే దివ్యమైన జన్మలు ఇస్తారంటారు. అంటే ఏంటి దివ్యమైన జన్మ? అంటే ఎక్కువ మేధస్సున్న జన్మ. ఎక్కువ మేధస్సున్న వాళ్ళను దేవతలు అంటారు, దివ్యమైన వ్యక్తులు అంటారు. ఎందుకు? ఎవరికి ఎక్కువ మేధస్సు ఉంటుందో వాళ్ళు ఎక్కువ సాధిస్తారు. కనుక మనము దివ్యమైన మేధస్సును సంపాదించుకోవాలంటే మానవులుగా ఉండాలి. మానవులుగా ఉండాలంటే వేదాన్ని చదవాలి. వేద జ్ఞానం లేకుండా మానవత్వము దైవత్వం రావు. మానవత్వము దైవత్వము వస్తేనే మనము బ్రహ్మత్వాన్ని పొందగలం. మృగాలుగా పశువులుగా బ్రహ్మత్వాన్ని పొందలేము. మొదలు ఈ మృగత్వం నుంచి మానవత్వాన్ని పొందాలి. మానవత్వం అంటే దయాగుణం. హ్యూమానిటీ మీన్స్ కైండ్నెస్, దయాగుణం. మానవులం కావాలంటే దయాగుణం రావాలి. ఆ దయాగుణం ఏంటో వేదం చెప్తుంది. మనం మనుషులం కావాలి మొదలు. అంటే ప్రతి మనిషి పుట్టుకతోని శూద్రుడు లేదా పశువు. తాను జ్ఞానాన్ని పొంది మనిషి కావాలి. ఆ మానవత్వం నుంచి దైవత్వాన్ని పొందాలి. ఆ దైవత్వం నుంచి బ్రహ్మత్వాన్ని పొందాలి. అది మానవ జన్మ యొక్క లక్ష్యం. ఈ మృగత్వం నుంచి మానవత్వం పొందాలన్నా, మానవత్వం నుంచి దైవత్వం పొందాలన్నా, దైవత్వం నుంచి బ్రహ్మత్వం పొందాలన్నా వేదమే ఆధారం. వేద జ్ఞానం, సత్య జ్ఞానం ఉంటుంది కనుక మనను బ్రహ్మత్వం వరకు తీసుకెళ్తుంది. లేకుంటే మృగత్వంతోనే మృత్యువు లభిస్తుంది. కానీ అలా లభించకూడదు. మనిషి ఎవరైతే మృగంలా చనిపోతాడో మహతో వినష్టతి, అంతకంటే నష్టం ఇంకేమీ లేదు. కనుక మనిషిగా పుట్టాడు కనుక, మనిషి శరీరంలో పుట్టాడు కనుక ఈ జీవుడు మానవత్వాన్ని పొంది దైవత్వాన్ని పొంది బ్రహ్మత్వాన్ని పొందాలి. జ్ఞానము, సత్యజ్ఞానాన్ని పొంది సత్యమైన కర్మలు చేస్తూ సత్ఫలాన్ని పొందాలి. సత్ఫలమే ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఇందులో ధర్మము, అర్థము, కామము భౌతికమైనదైనా మోక్షం ఆధ్యాత్మికమైనది. భోగము, అపవర్గము రెండు ఉన్నాయి ధర్మార్థ కామ మోక్షాల్లో. ఈ భోగాపవర్గాలు రెండు కూడా సాధించాలి మనం. భోగాపవర్గాలు అంటే ధర్మార్థ కామాలు భోగాలు, మోక్షం అనేది అపవర్గం. ఇవన్నీ సాధించడం కోసం మానవ జన్మ వచ్చింది. ఇవి సాధించడానికి కావలసిన సత్య జ్ఞానము వేదంలో ఉంది. అందుకు వేదం చదవాలి మనిషి. ఈశ్వరుడు అందుకే వృతంచ సత్యంచ అవిద్యా తపసో అధ్యయాయత. అతడు ఈ సత్యంచ అంటే ఈ కనిపించే జగత్తు, సత్వరజోతమో కణాలతో కూడిన ఈ జగత్తుతో పాటు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదాల జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. దాన్ని పొందాలి. పొందితే మానవ జన్మ సఫలమవుతుంది, లేకుంటే కాదు. ఋగ్వేదము జ్ఞానాన్ని ఇస్తుంది, యజుర్వేదము కర్మ గురించి తెలియజేస్తుంది, సామవేదము
ఉపాసన గురించి తెలియజేస్తుంది. అథర్వవేదము విజ్ఞానం గురించి తెలియజేస్తుంది. ఈ జ్ఞాన కర్మ ఉపాసన పొందిన తర్వాత వచ్చేదాన్ని విజ్ఞానం అంటారు. విశిష్టమైన జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం, సాక్షాత్కార జ్ఞానం. అది మన లక్ష్యం కావాలి. కేవలము అంటే మనుషులు ఎక్కడ ఆగిపోయారంటే సత్య జ్ఞానాన్ని పొందట్లేదు. సత్య జ్ఞానం ఎలా లభిస్తుంది? వేదం లోపల ఏముంటాయి? శబ్దాలు ఉంటాయి. శృతి అంటారు వేదాన్ని. ఋషి గ్రంథాల లోపల కూడా శబ్దాలే ఉంటాయి, స్మృతి అంటారు. ఈ శృతి స్మృతి రెండు కూడా శబ్దాలతో కూడి ఉన్నాయి. శబ్దం నుంచి మనం జ్ఞానాన్ని తీయాలి. శబ్దం నుంచి జ్ఞానాన్ని తీయాలంటే శబ్దం యొక్క నిర్మాణం తెలవాలి మనకు, అంటే వ్యాకరణం తెలవాలి. ఈ శబ్దము ఈ అర్థాన్ని సూచిస్తుంది అని తెలియజేయడం కోసము కేవలం శబ్దాలు తెలుసుకుంటే సరిపోదు. వ్యాకరణం ద్వారా, దర్శన జ్ఞానం ద్వారా, సమాధి ప్రజ్ఞ ద్వారా శబ్దం యొక్క సత్యార్థాన్ని తెలుసుకోగలం. శబ్దం యొక్క సత్యార్థం తెలవాలంటే వ్యాకరణము తెలియాలి, దర్శన జ్ఞానము ఉండాలి, ఆ తర్వాత సమాధి ప్రజ్ఞ ఉండాలి, అంటే మంచి మానసిక స్థితి ఉండాలి. ఉన్నప్పుడే ఈ శబ్దాల యొక్క సత్యార్థాన్ని చెప్పగలం. ఈ సృష్టి 196 కోట్ల సంవత్సరాల కాలము లోపల వేదం పుట్టింది. ఈ వేదం 196 కోట్ల సంవత్సరాలైంది వేదం పుట్టి. వేదంలోని శబ్దాలు ఉన్నాయి, దానికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథాల్లోని శబ్దాలు ఉన్నాయి ఋషి గ్రంథాల లోపల. కానీ ఈ శబ్దాలకు సత్యమైన అర్థాన్ని చెప్పలేకపోవడం వల్ల అనర్థాలు వచ్చాయి. వక్ర భాషల వల్ల మనుషులు సత్య మార్గంలో ప్రయాణించటలేదు. కారణం ఏంటిది? శబ్దాలకు సత్యమైన అర్థము చెప్పలేకపోవడం. సత్యమైన అర్థం చెప్పాలంటే శబ్దానికి వ్యాకరణ ప్రజ్ఞ కావాలి, దర్శన ప్రజ్ఞ కావాలి, సమాధి ప్రజ్ఞ కావాలి. అప్పుడే శబ్దాలకు సత్యార్థం చెప్పగలము. సత్యార్థ జ్ఞానమే సత్యమైన కర్మను, సత్యాచరణాన్ని ప్రోత్సహిస్తుంది. ఆ సత్యాచరణమే సత్ఫలాన్ని ఇస్తుంది. ఉపాసనను సత్ఫలాన్ని ఇస్తుంది, శాశ్వత సంపూర్ణ ఆనందాన్ని ఇస్తుంది. కానీ శబ్దాల దగ్గరే ఆగిపోయారు మనుషులు. ఆ శబ్దాల్లో కూడా అవైదిక శబ్దాలు, అనార్ష శబ్దాలు పట్టుకొని వాటికి వక్ర భాష్యాలు, ఆ వక్ర భాష్యాలకు వక్రమైన మార్గాల్లో ప్రయాణించడం. మనుషులకు సుఖం ఎలా లభిస్తుంది? స్వర్గం ఎలా లభిస్తుంది? నరకం లభిస్తుంది, దుఃఖం లభిస్తుంది. శబ్దాల ఎంపికనే కరెక్ట్ లేదు. అవైదిక అనార్ష శబ్దాలను పట్టుకున్నారు. ఇక వాటి అర్థము వ్యర్థమే. అవైదిక శబ్దాలను అంటే స్మృతి శృతి కానీ శబ్దాలను మనము గ్రహించకూడదు. ఈ స్మృతి శృతిలో ఉన్న శబ్దాలను తీసుకొని వాటి సత్యార్థాన్ని తెలుసుకోవాలి. శబ్దము వైదిక శబ్దాలు, లౌకిక శబ్దాలని రెండు. వేదంలో ఉన్న శబ్దాలు వైదిక శబ్దాలు లేదా యౌగిక శబ్దాలు అంటారు. బయట ఉన్న శబ్దాలు అంటే మానవులు నిర్మించిన శబ్దాలను లౌకిక శబ్దాలు అంటారు. లౌకిక శబ్దానికి దాని అర్థానికి సంబంధం ఉండకపోవచ్చు, కానీ వేదములో ఉన్న శబ్దాలు వైదికములు, యౌగికములు కనుక శబ్దములకు అర్థం ఉంటుంది. కనుక మనము సత్యార్థాన్ని ఆ శబ్దాలు యౌగిక వైదిక శబ్దాల యొక్క సత్యార్థాన్ని తీయాలంటే దానికి వ్యాకరణము, దర్శన జ్ఞానము,
సమాధి స్థితి అనేది అవసరం. అప్పుడే 100కి 100 పాళ్ళు సత్యార్థాన్ని చెప్పగలరు. ఇలా చెప్పేవాళ్ళు లేక, వైదిక శబ్దాల వైపు మళ్లించే వాళ్ళు లేక, ఒకవేళ వైదిక శబ్దాల వైపు మనుషులున్నా వాళ్లకు వ్యాకరణ రీత్యా శబ్దం యొక్క అర్థాన్ని తెలియజేయకపోవడం వల్ల, వ్యాకరణములో కొంత తెలియజేసిన వాళ్ళకి దర్శన ప్రజ్ఞ లేక, దర్శన జ్ఞానం లేక, పూర్తి అర్థాన్ని చెప్పలేక, సమాధి ప్రజ్ఞ లేక, మనుషులకు సంపూర్ణమైన సత్యాన్ని చెప్పలేక మనుషులందరూ సుఖానికి బదులు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. కనుక మనము వేదాన్ని అనుసరించాలి. వేదములోని శబ్దాలకు సత్యమైన అర్థాన్ని గ్రహించడం కోసము వ్యాకరణము, దర్శన జ్ఞానము, సమాధి స్థితిని పొందాలి. అప్పుడే మనము స్వయంగా సత్య జ్ఞానాన్ని పొంది సత్యమైన కర్మం చేస్తూ సత్ఫలాన్ని పొందగలము, మోక్షం వరకు చేరుకోగలము. సమాజాన్ని కూడా, ఈ ప్రపంచాన్ని కూడా అటువైపు తీసుకెళ్ళగలము. కనుక మనము వేదాన్ని ప్రమాణంగా తీసుకొని, వేదములోని శబ్దాలకు సత్యార్థాన్ని తీసుకొని సత్యమైన కర్మలు చేస్తూ సత్ఫలాన్ని పొందాలి.